గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలకు ఉచితంగా జనసేన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు. మంగళగిరి లోనేరు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేపీఎంఎస్ఐటీసీ చైర్మన్ మరియు నరసాపురం పార్లమెంటు జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం సమన్వయకర్త మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా జనసేన పార్టీ ఉద్యమి క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వచ్చిన మహిళలకు ఉచితంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కుటుంబం నుండి సమాజం వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను నిరూపిస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని అన్నారు. జనసేన పార్టీ మహిళల సాధికారతకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా మహిళలు రాజకీయాలు మరియు సామాజిక సేవలు మరింతగా పాల్గొని సమాజ మార్పుకు తోడ్పడాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్వచ్ఛందంగా జనసేన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వచ్చిన మహిళలను అభినందించారు. మహిళలు రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా సమాజంలో సానుకూల మార్పులు తీసుకురాగలమని వారు పేర్కొన్నారు. చక్కబెడుతూ కుటుంబాన్ని చక్కబెడుతూ మహిళలు ఈ రోజున ఎంత ప్రధాన పాత్ర పోషిస్తారో మనం సొసైటీలో చూస్తూ ఉన్నాం. ఈ రోజున జాతీయ మహిళా దినోత్సవం రోజున ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సంకల్పించి జనసేన పార్టీలో రాజకీయంగా ఎదుగుదల కోసం ఈ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం పెట్టారో ఆ రోజున 2019లో పోరాట యాత్రలో భాగంగా 2018లో ఆయన పాయకరావుపేటలో తన కోసం కష్టపడి వస్తున్న కార్యకర్తలు ఫ్లెక్సీలు కడుతూ ఒక ఇద్దరు చనిపోయారు. ఆ రోజున వారి కుటుంబంకి వెళ్తే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తల్లి వాళ్ళంతా ఆ బాధను చూసి ఆ రోజు చలించిపోయి మన కార్యకర్తల కోసం జనసేన పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి మనం ఏదైనా చేయాలి అని చెప్పి ఆ రోజున సంకల్పించి జాతీయ స్థాయిలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి కార్యక్రమం కార్యకర్తల కోసం 5 లక్షల రూపాయలు ఆ రోజున బీమా సౌకర్యంలాగా పెట్టి క్రియాశీలక సభ్యత్వం స్టార్ట్ చేయడం జరిగింది. మొట్టమొదట 5 కాన్స్టిట్యున్సీలు ఇచ్చాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు, అనంతపురంలో ప్రారంభించినప్పుడు కూడా మన మంగళగిరి నుంచి మంచి స్పందన ఏర్పడి ఆ రోజున చాలా చక్కగా ఇది అంచెలంచెలుగా వెదిగి ఈ రోజున 5వ విడత కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపు 13,50,000 మంది క్రితం 4వ విడత జరిగినప్పుడు సభ్యులుగా జాయిన్ అయితే ఈ రోజున ఉవ్వెత్తున ఓన్లీ పిఠాపురంలో దగ్గర 1,00,000 మంది జాయిన్ అయ్యే పరిస్థితి. ఈ రోజున ఉన్నత పదవులు, నామినేటెడ్ పదవులు కానీ ఇవన్నీ కూడా మనం సాధించాలంటే మన సంఖ్యాబలం ఎక్కువ ఉండాలి. మన సంఖ్య ఎలా మనం దాన్ని చేయొచ్చంటే ఇదే క్రియాశీలక కార్యకర్తలు ఎక్కువ మంది జాయిన్ అయితే మనం ఏదైతే పొత్తులో ఉన్నామో ఎక్కడైనా కానీ మంగళగిరి అవ్వచ్చు, ఇంకో చోట అవ్వచ్చు, మా సంఖ్య ఇంత ఉందని చెప్తే మనకి ఆటోమేటిక్గా మనకు గౌరవం దక్కుతుంది అవతల పార్టీ నుంచి. మనం ఏదైతే హిందూ ధర్మంలో కరసాధకులు ఉంటారో అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో సాధకులుగా ఈ రోజున ఏర్పరిచి సాధకుల్లో మహిళలు, యువకులు అందరూ కూడా పాల్గొని ఈ రోజున చేస్తూ ఉన్నారు. అలాగే ఉద్యమి ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉద్యములుగా అంటే పోరాటం చేసే పటిమగల వాళ్ళు ఆ ఉద్యములుగా మన పార్టీలో జాయిన్ చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని సంకల్పించిన ఈ కార్యక్రమం మన గుంటూరు జిల్లాలో మంగళగిరిలో చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. దీన్ని ఒక్కనాటి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి మీద నిజంగా ఎవరైతే అభిమానంగా ఉంటారో మహిళలు, ప్రత్యేకంగా మహిళలకు ఈ రోజున మన నియోజకవర్గ కార్యాలయం నుంచి వారికి ఉచితంగా అంటే ఒక చేయించడం ఈరోజు సంకల్పించాం. దాంట్లో మీరందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. దేనికంటే లాస్ట్ టైం 2వ స్థానంలో వచ్చాం, ఈసారి మరింత మొదటి స్థానంలోకి రావాలి అని చెప్పి నేను ఆశిస్తూ నేను మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.